Hello everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about chapter 1 integers. Now we discuss second chapter fractions, decimals and rational numbers. The second chapter is fractions, decimals and rational numbers. The introduction of fractions. First fractions introduction తీసుకుందాం. For example, కొన్ని fractions రాయండి. 1/2, 1/8, 1/9 and so on. These are called fractions. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకున్నాం. సర్కిల్లో హాఫ్ పార్ట్ని లైన్స్ డ్రా చేసాం. ఈ హాఫ్ పార్ట్ని ఎంటీగా ఉంచాం. దీన్ని 1/2 సర్కిల్గా తీసుకుందాం. ఓకేనా? దీన్ని 1/2 సర్కిల్గా తీసుకుందాం. నెక్స్ట్ హాఫ్ ఉన్నదా? ఈ నెక్స్ట్ హాఫ్ని ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో. నెక్స్ట్ హాఫ్లో హాఫ్ పార్ట్ ఏమో లైన్స్ తీసుకుందాం, ఇంకో హాఫ్ పార్ట్ ఏమో ఎంటీ తీసుకున్నాం. ఈ 2ని కలిపి మనం ఇదొక ఫ్రాక్షన్ పార్ట్, ఇదొక ఫ్రాక్షన్ పార్ట్, ఇలా ఫ్రాక్షన్స్ని తీసుకుంటాం. ఫ్రాక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. A proper fraction is a fraction that represents a part of a whole. For example, 3/2 ఉందనుకోండి. 3/2 ఈజ్ ఏ నాట్ ప్రాపర్ ఫ్రాక్షన్. 1/2 ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. 1/3 ఈజ్ ఆల్సో ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. Now the second one is improper fractions. Improper fractions అంటే ఏంటిదంటే improper fractions can be written as mixed fractions. For example, 3/2 is a mixed fraction. మిక్స్డ్ ఫ్రాక్షన్ అని ఎందుకు తీసుకున్నామంటే 1/2ని మనం 3/2గా రాస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? These are 2 types of proper fractions and improper fractions. Proper fractions are a proper fraction is a fraction that represents a part of a whole. Ante 1/2 is a proper fraction. Improper fraction can be written as a mixed fractions. Mixed fraction is 3/2 is a one mixed fraction. 1/2 ni manam 3/2 ga rastam kabatti 3/2 anedi mixed fraction అయిపోయింది మనకి. ఓకేనా? The next one is comparison of ఫ్రాక్షన్స్ని కంపేర్ చేస్తామన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 1/5 అండ్ 3/5 తీసుకున్నాం అనుకోండి. ఏది బిగ్గర్ అవుతుంది? ఇందులో ఏది బిగ్గర్ అవుతుందో కనుక్కోవాలి. అంటే ఎలా కనుక్కుంటాం? 1/5 5.0, 5 2s are 10, అంటే ఇది 0.2 అయింది. 5 3.0, 5 6
30. అంటే ఇందులో మనకి బిగ్గర్ వాల్యూ ఏదైంది, మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఇది తీసుకున్నాం, ఇందులో పెద్ద వాల్యూ ఏదైంది 3/6 కదా, 3/5 కదా, 3/5 అంటే 0.6 కదా, 0.2 కంటే 0.6 పెద్దది కదా. సో 3/5 ఈజ్ బిగ్గర్ దాన్ 1/5. అంటే 3/5 అనేది 1/5 కంటే పెద్దది. ఓకేనా. నౌ ద నెక్స్ట్ 2 ఫ్రాక్షన్స్లో ఏది పెద్దదో తీసుకుందాం. 5/7 అండ్ 3/4. దీని యొక్క డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ తీసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి మనకు డినామినేటర్ టర్మ్స్ ఈక్వల్గా లేవు కాబట్టి మనం డినామినేటర్ టర్మ్స్ని ఈక్వల్ చేయాలి. అంటే దీన్ని ఇంటూ 4 చేయాలి, దీన్ని ఇంటూ 7 చేయాలి. 5 × 4 7 అండ్ 3 ఇంటూ దీన్ని 7తో కదా, ఇంటూ 7తో చేసాం. 4/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/28 అండ్ 3/4 ఇంటూ 7/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 21/28. ఈ 21/28 20/28లో మనకు బిగ్గర్ వాల్యూ ఏది 3/4. 20/28 అండ్ 21/28 తీసుకున్నాం. ఏది మీకు బిగ్గర్ వాల్యూ తెలియలేదనుకోండి, మళ్ళీ ఇలా చేయండి. ఇలా చేసుకుంటూ పోతే మనకి బిగ్గర్ వాల్యూ ఏదో అది వస్తుంది. 28 × 8 6 చేద్దాం. 48 48 6 12 13 14 16 7 196 4 ఉంది. మళ్ళీ 0 1 28 అంటే 0.71 వచ్చింది. అండ్ 21/28 7 196 14 ఉంది. 0 అంటే మళ్ళా 140 దీంట్లో పోతుంది. 5 అంటే 0.75 వచ్చింది. అంటే ఇది 5/7 అండ్ 3/4. ఈ 5/7 అండ్ 3/4 కదా. 5/7 అండ్ 3/4లో బిగ్గర్ వాల్యూ ఏది 0.75 అంటే 3/4. 3/4 ఈజ్ బిగ్గర్ దాన్ 5/7. ఓకేనా. 3/4 ఈజ్ బిగ్గర్ దాన్ 5/7. therefore 3/4 is bigger value. ఓకేనా. this is the second example. the next one is do this problems. పేజీ నెంబర్ వచ్చేసి 28. ఫస్ట్ ప్రాబ్లం write 5 equivalent fractions for 3/5. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి 4/7. write 5 equivalent fractions for 3/5 4/7. మనకు ఫస్ట్ ఫ్రాక్షన్స్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఫ్రాక్షన్ ఏమి ఇచ్చాడు మనకి 3/5 ఇచ్చాడు. ఈ 3/5కి 5 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఏమన్నాడుగా. ఫస్ట్ వన్ వచ్చేసి 3/5 × 2/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 2 6/10. ఓకే. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ 6/10. the second one 3/5 × 3/3 that is equals to 3 3 9/15. this is second one. now the third one వచ్చేసి 3/5 × 4/4 12 4 3 12 4 5 4 20. now the fourth one 3/5 × 5/5 చేయండి 15/25. now the fifth one is 3/5 × 6/6 18/30. this is third one. Fifth one therefore the
then the 5 equivalent fractions are 6 by 10, 9 by 15, 12 by 20, 15 by 25 and 18 by 30. This is the first answer. Okay na? 6 by 10, 9 by 15, 12 by 20, 15 by 25, 18 by 30. This is the first answer. Now the second one is 4 by 7. Given that the fraction is 4 by 7. Now the first fraction is 4 by 7 into 2 by 2. That is equals to 8 by 14. Now the second one is 4 by 7 into 3 by 3. That is equals to 12 by 21. Now the third one is 4 by 7 into 4 by 4. That is equals to 16 by 28. Fourth one vachesi 4 by 7 into 5 by 5. That is equals to 20 by 35. Now this fifth one vachesi 4 by 7 into 6 by 6. That is equals to 24 by 42. Okay. 4 by 7 into 2 by 2. And 4 to the 8 by 7 to the 14. 4 by 7 into 3 by 3. 4 3 is a 12 into 4. 12 by 7 3 is a 21. 4 4 is a 16. 7 4 is a 28. 4 5 is a 20. 7 5 is a 35. 4 6 is a 24. 7 6 is a 42. Therefore, the 5 equivalent fractions are 8 by 14, 12 by 21, 16 by 18, 28, 20 by 35, 24 by 42. Okay na? These are the first question answers. Okay. The second question is which is bigger. Okay na? ఏది పెద్దదో కనుక్కోమంటున్నాడు. Now the given fractions 5 by 8 or 3 by 5. 5 by 8 or 3 by 5 రెండు ఇచ్చాడు. ఈ రెండిట్లో 5 by 8 ఇంటూ 5 by 5 చేద్దాం అండ్ 3 by 5 into 8 by 8. 5 by 8 into 5 by 5 is equals to 25 by 40 and 3 by 5 into 8 by 8 is equals to 40, 24 by 40. Okay. 25, 40, 0, 24, 0. .625 and 0.6. 0.625 and 0.6 అంటే 5 by 8 and 3 by 5లో 5 by 8 is bigger value. Therefore, the bigger value is equals to 5 by 8. Okay na? The second one is completed. Now third bit is determine if the following pairs are equal by writing each in their simplest form. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయమని చెప్తున్నాడు. ఫస్ట్ 3 by 8 అండ్ 375 by 1000. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ ఆర్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. ఓకే. ఎక్సర్సైజ్ 1
ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్యూట్ అండ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్స్ యాజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. అంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయాలి. 2 + 3/4 ద గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ 2 + 3/4. డినామినేటర్ని ఈక్వల్ చేయాలి కాబట్టి 2 × 4 + 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 8 + 3 11. 8 + 3/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11/4. 11/4ని మనము ఫ్రాక్షన్స్ రాసుకోండి. 11 2s 8 3 ఉంది. ఓకే, ఓకే మనకు 3 ఉంది కాబట్టి మనము 2 ఉంది 3/4. ఓకే, 2 3/4గా రాసుకోవచ్చు. అంటే 2 మళ్ళీ 2 4s 8 8 + 3 11 అవుతుంది. మళ్ళీ 11/8 11/4 అవుతుంది కదా. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ 7/9 + 1/3. అంటే మనం డినామినేటర్ని ఈక్వల్ చేయాలి కాబట్టి 7 + 1 × 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 + 3/9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/9. 10/9ని మనం మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 1 1/9గా రాసుకోవచ్చు. 1 1/9 అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది? 1 1 1 1/9 అంటే 9 1s 9 + 1 అంటే ఏమొస్తుంది మనకి? 10 వస్తుంది. ఓకేనా, 10/9 వస్తుంది, అంతే కదా. నౌ ద థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 1 - 4/7. 1 - 4/7ని మనం డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. 1 × 7 - 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/7. అంటే 7 - 4 ఏమవుతుంది? 3 అవుతుంది కదా, 3/7 అవుతుంది. ఓకే, ఈ 3/7 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయలేం కాబట్టి ఈ 3/7 అనేది 3/7 అనేది ఉంటుంది. నౌ ద ఫోర్త్ ప్రాబ్లమ్ ఈజ్ 2 2/3 + 1/2. 2 2/3 + 1/2. దీన్ని 2 2s 2 3s + 2/3 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 3s 6 + 2 8/3 + 1/2. ఓకే, 8/3 + 1/2 మళ్ళీ ఈక్వల్ చేయాలి. 6 8 × 2 + 1 × 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 + 3/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 19/6. అంటే 6 19/6 అంటే 6 19 6 3s 18 1 వచ్చింది మనకి. అంటే దీన్ని మనము 3 1/6గా రాసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆన్సర్. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ 5/8 - 1/6 ఇచ్చాడు. ఓకే, 5/8 - 1/6ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. అంటే 48 5 × 6 - 1 × 8 30 - 8 22/48. 22/48ని మనం ఎలా రాసుకోవచ్చు? 1s 1s 2 1s 2 1s 2 2s 2 4s. ఓకే, 11/24. 11/24. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఆన్సర్. నౌ ద సిక్స్త్ వన్ ఈజ్ 2 2/3 + 3 1/2. ఓకే, 2 2/3ని 6 + 2 8/3 + 7/2. దీన్ని డినామినేటర్స్ టర్మ్స్ని ఈక్వల్ చేయాలి కాబట్టి 6 8 2s 16 3 7s 21 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 37/6. అంటే 6 36 6 6 36 1 ఉంది. అంటే 6 1/6. దిస్ ఈజ్ ద సిక్స్త్ ఆన్సర్. నౌ ద ఫస్ట్ బిట్ ఈస్ కంప్లీటెడ్. డిస్కస్ ద ఎక్సర్సైజ్ 1 సెకండ్ ప్రాబ్లం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే ఇచ్చిన నంబర్స్ని మనం
అంటే ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కదా మనకి కొన్ని ఫ్రాక్షన్స్, ఆ ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద ఆర్డర్లోకి రాసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, గివెన్ ఫ్రాక్షన్స్ are 5/8, 5/6 and 1/2. ఓకే, 1/2. దీన్ని మనం ఎల్సిఎం చేద్దాం. డినామినేటర్స్ని 5, 6, 2. ఓకే, 2 4s, 2 3s, 2 1s. ఓకేనా. ఎల్సిఎం ఆఫ్ 8, 6, 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 4s 8, 8 3s 2 4s 8, 8 3s 24. ఓకే, 24 అంటే మనకి డినామినేటర్ అన్నిటికీ ఈక్వల్గా ఉండాలి కాబట్టి డినామినేటర్ని అన్నిటినీ ఈక్వల్ చేద్దాం. 5/8 ఇంటూ 24 రావాలంటే డినామినేటర్ని న్యూమరేటర్ని 3తో డినామినేటర్ 3తో చేస్తే 24 వస్తుంది. న్యూమరేటర్ 5 ఇంటూ 3, 5 3s 15, డినామినేటర్ 8 3s 24. ఫస్ట్ వన్ ఇది. నౌ ద సెకండ్ వన్ ఈజ్ 5/6. 5/6ని మనం డినామినేటర్ని 24 చేయాలంటే 6 4s 24. కాకపోతే న్యూమరేటర్ని 4 తోటి డినామినేటర్ని 4తో చేద్దాం. అప్పుడు మనకు డినామినేటర్ అనేది 24 వస్తుంది. న్యూమరేటర్ 5 4s 20, 6 4s 24. ఓకే, నౌ ద థర్డ్ వన్ ఈజ్ 1/2. 1/2 అంటే 12 2s 24. అంటే న్యూమరేటర్ని 12 తోటి డినామినేటర్ని 12తో చేస్తే మనకు డినామినేటర్ ఎంత వస్తుంది, 24 వస్తుంది. 1 12s 12, 12 2s 24. ఓకే, మనకి ఏమేమి ఇచ్చాడు, 5/8 వాల్యూ ఏమొచ్చింది, 15/24. నౌ ద సెకండ్ వన్ 5/6 వాల్యూ 20/24. థర్డ్ వాల్యూ 1/2 వాల్యూ 12/24. అంటే డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ టర్మ్స్ తీసుకోవాలి. న్యూమరేటర్ టర్మ్స్ చిన్నగా ఉన్నది ఏది, 12 కదా. 12 అనేది ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫస్ట్ వాల్యూ. 12 తర్వాత ఏంటిది 15, 15/24. నౌ ద థర్డ్ వన్ ఈజ్ 20/24. Therefore, the ascending order is equals to 12/24, 15/24, 20/24. This is the first answer. Now the second one is 2/5, 1/3 and 3/10. Given that the fractions are 2/5, 1/3 and 3/10. ఓకే, గివెన్ దట్ ద ఫ్రాక్షన్స్ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, అవి 2/5, 1/3, 3/10. ఓకే, ఈ ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ని మనం ఈక్వల్గా చేయాలి కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 5, 3, 10 చేద్దాం. ఓకేనా, ఎల్సిఎం ఆఫ్ 5, 3, 10 చేస్తే ఎల్సిఎం చేయండి. ఈ 3 టర్మ్స్ని 5 1s 5, 3 3 అలానే ఉంటుంది. 5 2s 10 అంటే 5 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2 చేయండి. 5 3s 15, 15 2s 30. ద ఎల్సిఎం ఆఫ్ 5, 3, 10 ఈజ్ ఈక్వల్స్ టు 30. అంటే డినామినేటర్ టర్మ్ని మనము 30కి ఈక్వల్గా చేయాలి. ఓకేనా, అంటే 2/5ని 30కి ఈక్వల్ చేయాలంటే డినామినేటర్ ఇంటూ 6 చేయాలి. అంటే న్యూమరేటర్ 6, డినామినేటర్ 6 చేయాలి. మళ్ళీ 1/3ని డినామినేటర్ 30 చేయాలంటే న్యూమరేటర్ 10, డినామినేటర్ 10 చేయాలి. 10 3s 30 కదా. మళ్ళీ థర్డ్ వన్ వచ్చేసి 3 10s. అంటే డినామినేటర్ని ఈక్వల్ చేయాలి కాబట్టి న్యూమరేటర్ 3తోని డినామినేటర్ 3తో చేయాలి. 2 6 12, 5 6 30. న్యూమరేటర్ 12, డినామినేటర్ అనేది 30 వచ్చింది. మళ్ళీ 10 1s 10, 3 10s 30. న్యూమరేటర్ 10, డినామినేటర్ 30. Now the third one is 3 3s 9, denominator 10 3s 30. Therefore,
12/30, 10/30, and the third one is 9/30. అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్లో చిన్నగా ఉన్న వాల్యూ ఏదో అది ఫస్ట్ వాల్యూ అవుతుంది. ద నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఏమొస్తుంది, 10/30 వస్తుంది. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ చూసుకోవాలి. ఫస్ట్ 9, తర్వాత 10, తర్వాత 12/30. Therefore the ascending order is equals to 9/30, 10/30, and now the last one is 12/30. ఓకే, దీన్ని మనం లెస్ దెన్ సింబల్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ వన్. నౌ ద సెకండ్ బిట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, నౌ ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ చెక్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్వేర్. అంటే ఒక స్క్వేర్ ఇచ్చాడు మనకి. వెదర్ ఇన్ ది స్క్వేర్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇన్ ఈచ్ రో, అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇన్ ఈచ్ రోని సమ్ చేయాలి, ఈచ్ కాలంని సమ్ చేయాలి, ఈచ్ డయాగోనల్ని సమ్ చేస్తే మనకు ఆ 3 రో, కాలం అండ్ డయాగోనల్ ఆర్ ఈక్వల్గా వస్తాయట, అంటే సేమ్ వస్తాయట వాల్యూస్. చూద్దాం. ఫస్ట్ మనకు సొల్యూషన్. ఫస్ట్ మనము ద సమ్ ఆఫ్ ది రోస్ చేద్దాం. సమ్ ఆఫ్ ది రో చేద్దాం. ఒక రో చేద్దాం. ఒక రో చేస్తే 3/13, 13/13, 2/13. ఓకే, రో చేసామనుకోండి. 3/13, 13/13, 2/13. న్యూమరేటర్ టర్మ్స్ని యాడ్ చేయాలి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు. 6 + 13 + 2 that is equals to 6 + 13, 19, 19 + 2, 21/13. The first row of the sum is equals to 21/13. Now the second one చేద్దాం అనుకోండి మనం. అంటే నేను ఇది తెలుసుకున్నాం అంటే ఫస్ట్ ఈక్వల్గా ఉంది అని ఒకటి సమ్ చేసి చూపించాను. సెకండ్ వన్ది కూడా అలానే చేద్దాం. 13 కాబట్టి 13, 3 + 7, 10, 10 + 11, 21/13. దిస్ ఈజ్ ఆల్సో సేమ్. 12 అంటే ఇది కూడా ఈక్వల్ కదా. 13, 12 + 1 13, 13 + 3 21. ఓకే, ద సమ్ ఆఫ్ ది రోస్ ఆర్ ఈక్వల్. ద సమ్ ఆఫ్ ది రోస్ ఆర్ ఈక్వల్ కదా. Therefore the sum of the rows are equal. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలం తీసుకుందాం. కాలమ్స్ని తీసుకుందాం. ద సమ్ ఆఫ్ ది కాలం వాల్యూస్ తీసుకుందాం. ఓకే, కాలం వాల్యూ ఫస్ట్ వచ్చేసి 6/13 + 3/13 + 12/13. దట్ ఈజ్ ఈక్వల్స్ టు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి 12 + 6 18, 18 + 3 21/13. Now the first sum is 21/13. Now the second sum చేద్దాం. సెకండ్ కాలంని సమ్ చేసామనుకో 13 + 7 డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 13 + 7 20, 20 + 1 21. These two are equal. Now the next one is 13 కాబట్టి 2 + 11 13, 13 + 8 21. ఓకేనా. therefore the sum of the rows are ఈక్వల్. ఏ ఒక్క సమ్ చేసినా మనకు ఈక్వల్గా వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి డయాగోనల్ తీసుకుందాం. డయాగోనల్ తీసుకోవాలంటే ఇట్లా తీసుకుందాం. ఇది డయాగోనల్ కదా. ఓకే, ఇది కానీ చేద్దాం. ఇది కానీ చేస్తే మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఫస్ట్ డయాగోనల్ ఏంటి 6/13. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ డయాగోనల్ 7/13 + 8/13. దట్ ఈజ్ ఈక్వల్స్ టు డినామినేటర్స్ ఈక్వల్. న్యూమరేటర్స్ని యాడ్ చేద్దాం. న్యూమరేటర్ని యాడ్ చేస్తే 6 + 7 13, 13 + 8 21/13. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద సెకండ్ వన్ చేద్దాం. ఇది ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవడానికి 2/13
plus 7 by 13 plus 12 by 13. That is equals to 13 denominators equal కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేద్దాం. 2 plus 7 plus 12 that is equals to 2 plus 7 9, 9 plus 12 21. 21 by 13. Therefore in this square therefore in this square the sum of the numbers in each row and the sum of the number in each column and in along the diagonals is the same value, is the same. Okay, sum of the row తీసుకున్నా ఈక్వల్ వాల్యూ వచ్చింది, కాలం తీసుకున్నా ఈక్వల్ వాల్యూ వచ్చింది, డయాగోనల్ తీసుకున్నా ఈక్వల్ వాల్యూ వచ్చింది. దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. Now the fourth question is a rectangular sheet of paper is 5 2 by 3 centimeters long and 3 1 by 5 centimeters wide. Find its perimeter. అంటే మనకు ఎల్ వాల్యూ ఏమి ఇచ్చాడు, రెక్టాంగులర్ ఫామ్లో ఎల్ వాల్యూ ఏమి ఇచ్చాడు 5 2 by 3 అండ్ వైడ్ వాల్యూ అంటే బ్రెడ్త్ వాల్యూ 1 సెంటీమీటర్స్ కదా, సెంటీమీటర్స్ తీసుకోండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఏమి ఇచ్చాడు, ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ అని కనుక్కోమన్నారు. పెరిమీటర్ని కనుక్కోమన్నాడు. పెరిమీటర్ ఈక్వల్ 2 into L plus B యూనిట్స్ వస్తుంది. 2 into L వాల్యూ 5 2 by 3 plus 3 1 by 5 centimeters. That is equals to 2 into 5 3s 5 into 3 plus 2 by 3 plus 3 into 5 plus 1 by 5 centimeters. That is equals to 2. 15 plus 2 by 3 plus 15 plus 1 by 5 centimeters. Okay. 2 into 17 plus 3 15 అంటే 16 by 5 centimeters. That is equals to డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి కాబట్టి 5 3s are 15 అంటే 17 into 5 plus 16 into 3 centimeters. That is equals to 2 into 85. Okay, 2 into 85 plus 16 3s are 48 by 15 centimeters. That is equals to 2 into 17 into 5 85 వచ్చిందా రాలా కనుక్కోవడానికి 7 5s are 35 5 1s are 5 85. ఓకే 85 16 3s are 6 3s are 18 1 3 1s are 3 4. ఓకే 48. 85 plus 48 చేయండి అంటే 133 వచ్చింది. 133 by 15 centimeters. ఓకే అంటే 266 by 15 centimeters. ఓకేనా? ఈ 266ని by 15ని డివైడ్ చేస్తే 15 266 15 1s are 15 అంటే మనకి 11 వస్తుంది. మళ్ళీ 6 తీసుకున్నాం, 11 పోదు కాబట్టి 6 తీసుకున్నాము. ఈ 6 15 7s are 105. మనకు 16లోంచి 5 పోతే 11 ఉంటుంది. సో దేర్ ఫోర్ 11 by 15 centimeters. This is the fourth answer. Now the fourth answer is 11 by 15 centimeters. Okay na? The question is the recipe requires 3 1/4 cups of flour. అంటే రెసిపీకి 3 1/4 కప్పు ఫ్లోర్ కావాలి. రాధా హ్యాస్ 1 3/8 cups of flour.
అంటే రాధ దగ్గర ఇంత ఉంది. హౌ మెనీ మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ డస్ షీ నీడ్, అంటే ఇంకా ఆమెకి ఎన్ని కప్స్ కావాలను అని అడుగుతున్నాడు. ఓకేనా, మొత్తం మన దగ్గర టోటల్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ ఎంత ఉంది? 3 1/4 ఉంది. రాధ దగ్గర 1 3/8 ఉంది. హౌ మెనీ మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్, హౌ మెనీ మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ డస్ షీ నీడ్, తనకి ఎన్ని కప్స్ కావాలని అడుగుతున్నాడు. ఇంకా అంటే ఈ వాల్యూని మనం ఎక్స్ అనుకుందాం. అంటే 3 1/4 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎన్ని కప్స్ ఉంది? 1 3/8 కప్స్ ఉంది. ఓకే, ఆ వాల్యూని మనము ఎక్స్ అనుకున్నాం కాబట్టి 3 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 1 3/8 ప్లస్ ఎక్స్ తీసుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ 1 3/8 ఈజ్ ఈక్వల్స్ టు 3 1/4. ఈ ప్లస్ వాల్యూ ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 3 1/4 మైనస్ 1 3/8. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 4s ప్లస్ 1/4 మైనస్ 1 ఇంటూ 8 ప్లస్ 3/8. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 4s 12 ప్లస్ 1 13/4 మైనస్ 1 8s 8 ప్లస్ 3 11/8. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8 డినామినేటర్ అంటే 13 ఇంటూ 2 మైనస్ 11. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 26 మైనస్ 11/8. ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 26 మైనస్ 11 అంటే 15/8. దీన్ని 15/8ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాసుకుందాము. అంటే 8ని 15తో డివైడ్ చేస్తే 15ని 8తో డివైడ్ చేస్తే 8 1s 8 8 2s 16 కాబట్టి మనకు 16 లేదు కాబట్టి 15 ఉంది కాబట్టి 1s తీసుకున్నాం, 8 వచ్చింది. 8 మైనస్ 15 మైనస్ 8 అంటే 7 వస్తుంది. అంటే దీన్ని మనము 1 7/8గా రాసుకోవచ్చు. దేర్ ఫోర్ తనకు కావాల్సిన కప్స్ ఎన్ని? రాధాకు కావాల్సిన కప్స్ 1 7/8 కప్ కావాలి. ఓకేనా, దిస్ ఈజ్ ద 5th ఆన్సర్. The 6th one is Abdul is preparing for his final exam. Abdul final examకి ప్రిపేర్ అవుతున్నాడు. He has completed the course 5/12 part of his course content. అంటే తను ఒక 5/12 పార్ట్ని కంప్లీట్ చేశాడు. ఫైండ్ అవుట్ హౌ మచ్ కోర్స్ కంటెంట్ ఈజ్ లెఫ్ట్. ఓకేనా, ఇంకెంత ఉన్నదో తను చెప్పమంటున్నాడు. ఓకేనా, ఫస్ట్ టోటల్ పార్ట్ తీసుకుందాం. టోటల్ పార్ట్ తీసుకుంటే టోటల్ పార్ట్ ఎంత? ఎక్స్ అనుకుందాం. అబ్దుల్ కంప్లీట్ చేసిన పార్ట్ ఎంత? అబ్దుల్ కంప్లీట్ చేసిన పార్ట్ని 5/12 ఎక్స్ అనుకుందాం. ఓకేనా, 5/12 ఎక్స్. నౌ ద ఫైండ్ అవుట్ ద కోర్స్ కంటెంట్ ఈజ్ లెఫ్ట్. అంటే ఎంత కంప్లీట్ చేశాడో ఇచ్చాడు మనకి, ఇంకా మిగిలింది ఎంతో కనుక్కోమంటున్నాడు. అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కోర్స్ ఎంత? టోటల్ కోర్సు 5 కదా, దాంట్లో నుంచి అబ్దుల్ ఫినిష్ చేసిన కోర్సుని తీసేయమంటున్నాడు. ఓకేనా, టోటల్ కోర్స్ నుంచి అబ్దుల్ ఫినిష్ చేసిన కోర్స్ తీసేస్తే మిగిలిన కంటెంట్ అనేది వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 5/12 ఎక్స్ కదా, ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ 5/12 ఉంటుంది. దీంట్లో నుంచి ఎక్స్ పోతే 1 ఉంది, దీంట్లో నుంచి ఎక్స్ పోతే 5/12 ఉంది. అంటే ఎక్స్ ఎక్స్ 5/12 కదా, 12 మైనస్ 5/12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి? ఎక్స్ 7/12. అంటే అబ్దుల్ ఫినిష్ చేసిన పార్ట్ ఏమో 5/12 అనుకున్నాం కదా టోటల్ పార్ట్లో నుంచి. మనకు మిగిలిన పార్ట్ ఎంత? 7/12 ఇచ్చిండు. అంటే దేర్ ఫోర్ ఇంకా కోర్స్ కంటెంట్ ఎంత ఉండాలి మనకు? 7/12 ఉండాలి. ఓకేనా,
This is the sixth answer. Thank you for watching.